విడుదల పవన్ కళ్యాణ్ గారు మరి రెండో కుమారుడైన సింగపూర్లో మొన్న మరి ప్రమాదం శాతం ఆయనకి మరి కాలుకి గాయాలు, చేతులకి అలాగే ఊపిరితిత్తుల్లో కూడా వెళ్ళిపోయి పొగ పీల్చడం మరి జరిగింది. మరి ఆ విషయం మీద మరి మేము కూడా దివ్యాంగులు అందరం కూడా మరి ఆయనకి ఆరోగ్యం బాగుండాలని చెప్పి ఈరోజు మరి మేము అందరం కలిపి ఇక్కడ శక్తిపీఠమైనా సరే దత్తాత్రేయుడు గుడిలోని మేము ఈరోజు మరి పూజా కార్యక్రమం అర్చన చేపించడం జరిగింది ఆయన పేరు మీద. మరి పవన్ కళ్యాణ్ గారికి అక్కడ అరకులోని మరి అడవి బాట అని చెప్పేసి ప్రోగ్రాంలో ఉండడం, మరి ఆయనకి అక్కడి నుంచి ఫోన్ రావడం, మరి మీ కుమార్కి ఎలా జరిగిందని ఫోన్ వచ్చినా సరే ఆయన ఎక్కడ కూడా చలించిపోకుండా అలాగే ఉండి నేను ఇచ్చాను వాళ్ళకి మాట ఇచ్చాను, ఆ మాట నిలబెట్టుకోవాలి నేను అని చెప్పేసి అది రచ్చబండ ప్రోగ్రాంలో కురిడి అనే గ్రామంలో రచ్చబండ అనే కార్యక్రమానికి మరి హాజరయ్యారు. మరి నేను వెళ్ళిపోతే ఇక్కడున్న ప్రజలను ఎవరు పట్టించుకోరు, మా అబ్బాయిని చూడడానికి చాలామంది ఉంటారు అని చెప్పి మరి ఆయన ఎంత బాధన్నా సరే దిగమింగుకొని మరి ఆ కార్యక్రమం చేసి ఆ రచ్చబండ కార్యక్రమాన్ని అంత కార్యక్రమం దిగ్విజయంగా చేసి మళ్ళీ 5 లక్షల రూపాయలు కూడా గ్రామానికి ఇచ్చి అప్పుడు మరి సాయంత్రం చేసి సింగపూర్ మరి ఎయిర్పోర్ట్కి వెళ్ళి వైజాగ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి మరి వెళ్ళడం జరిగింది. మరి ఇది పవన్ కళ్యాణ్ గారు చూశారు. మరి నాకు ఇంట్లో వాళ్ళకన్నా సరే నాకు ప్రజలే కావాలని చెప్పి నిదర్శనం చూపించారు. మరి ఇలాంటి నాయకుడు కదా కావాలి, ఇలాంటి నాయకుడు ఇంకా మళ్ళీ ఉంటారా పుడతారా అని అనిపిస్తుంది నాకు. మరి ఇక్కడ నా దివ్యాంగ సోదరులు కూడా వీళ్ళందరూ కూడా వచ్చి మరి మన పవన్ కళ్యాణ్ గారికి ఇలా జరిగింది, మా దివ్యాంగుల పట్ల దేవుడు మాకు ఈరోజు పెన్షన్లు 15,000 అలాగే మరి పర్సెంటేజ్లు బట్టి ఒక 6,000 10,000 ఇస్తున్నారంటే మరి కారణం కూడా మరి ఈరోజు మరి మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన మరి కూటమి ప్రభుత్వంలో తీసుకెళ్ళి ఇది చంద్రబాబు నాయుడు గారికి మరి ఈ పుష్టిగా చెప్పడం మరి మా పట్ల మాకు ఎంతో గౌరవాన్ని మరి మా పవన్ కళ్యాణ్ గారు మా దివ్యాంగులకు ఇవ్వడం వల్ల మేము సైతం మేము ఉన్నాం పవన్ కళ్యాణ్ గారికి, వాళ్ళకి ఏమీ జరగదు అనే నిదర్శనం మరి మేమే. ఎందుకంటే ఆయన ప్రజలే కావాలి, నేను ప్రజలతోనే ఉంటాననే వ్యక్తికి ఏం జరుగుతుందండి? ఎందుకంటే ఎంతోమంది కార్మికులు భవనం వాళ్ళు చాలామంది బాధలు పడితే ముందంజుండి ఆయన ఆ విషయాన్ని తీసుకెళ్లారు. ఈరోజు సింగపూర్లో కూడా వాళ్ళని కాపాడారు. అంటే తను చేసే పనిలో ధర్మం ఉంది కాబట్టి తను మంచిగా చేసుకొని మంచి పనికి ఎప్పుడు భగవంతుడు మంచిగానే కాపాడుతాడు కాబట్టి అలా బాబుకి కూడా మార్క్ శంకర్